సాతాను నన్ను శోధించెను. గురి యొద్దకే నేను పరుగెత్తుచుండగా గురి పెట్టి సాతాను నన్ను శోధించెను. నా హీన స్థితిలో ఆదరణ నీవై, నా దీన స్థితిలో ఓదార్పు నీవై, నా హీన స్థితిలో ఆదరణ నీవై, నా దీన స్థితిలో ఓదార్పు నీవై, నడిపించుచున్నావా నా యేసు దైవమా, నడిపించుచున్నావా నా యేసు దైవమా, నా ప్రాణమా. గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో ఆదరించువారు లేక అనాథనే ఉండగా, గాయాలతో నేను పడి ఉన్న స్థితిలో ఆదరించువారు లేక అనాథనే ఉండగా, నా మంచి వైద్యుడిలా నన్ను స్వస్థపరచితివా, నా మంచి కాపరి నీవై నన్ను చేర్చుకుంటివా, నా మంచి వైద్యుడిలా నన్ను స్వస్థపరచితివా, నా మంచి కాపరి నీవై నన్ను చేర్చుకుంటివా, నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా, నీ సాక్షిగా నన్ను నడిపించుచున్నావా, నా ప్రాణమా. సన్నిధిలో ప్రార్థించు ప్రతి సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నీ దివ్య సన్నిధిలో ప్రార్థించు ప్రతి సమయాన శత్రువైన సాతాను విరోధిలా నిలువగా, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవ శక్తి నీవై, నా బలహీనతలో ఆత్మబలము నీవై, నా శక్తిహీనతలో దైవ శక్తి నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై, పోరాడుచున్నావా నా తోడు నీవై, నా ప్రాణమా ప్రియనేస్తమా నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా ప్రియనేస్తమా నా యేసు దైవమా, నాలోని రూపమా, నా ప్రాణమా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలకు
నిరంతరం వాచ్ చేస్తున్న పిల్లలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. CWPF క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఆర్గనైజేషన్ క్రైస్తవుల పక్షాన పోరాటానికి ఆత్మీయంగాను అన్ని విషయాల్లో పోరాడి నిలబడటానికి దేనికైనా సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఒక పోరాట యోధుడే. యేసుక్రీస్తు ఒక పోరాట యోధుడు. ఎలాంటి పోరాటం అంటే నమ్మిన ప్రజల కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప పోరాటం ఆయన చేసింది. అలాంటి ఆర్గనైజేషన్లో మరి పాలిభాగస్తులై మీరు సబ్స్క్రైబ్ చేయటమే కాక నలుగురి చేత సబ్స్క్రైబ్ చేస్తున్న బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. వాచ్ చేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రతి అవసరత అక్కరత క్రీస్తునామములో తీర్చబడుగాక. ప్రియులారా, మరొక పర్యాయం మనం యేసుక్రీస్తు బాగు చేయువాడు, సాతాను గాడేమో పాడు చేయువాడు. ఏం చేస్తాడంట? ఆడ పాడు చేస్తాడు, ఈయన బాగు చేస్తాడు. లోక ఆశల చేత ప్రేరేపించి మనుషుల్ని పాడు చేస్తూ పోతా ఉంటాడు సాతాను. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఇద్దరు అన్నదమ్ముల కథ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వారిలో తప్పిపోయిన కుమారుడు అనే ఒక కుమారుడు గురించి ఒక కథ పలుమార్లు విన్నాం కూడా. వాటిల్లో ఏంటి చూడండి, స్నేహితుని యొక్క తనకున్న స్నేహితుల సహవాసము ఎంత చెడ్డది అంటే తండ్రి నుంచి దూరం చేసేంత చెడ్డ సహవాసం తప్పిపోయిన కుమారుడు చేశాడు, చిన్న కుమారుడు. చాలా మంది ఆత్మీయ జీవితంలో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడానికి, వాళ్ళ బ్రతుకుని పాడు చేసుకోవడానికి, శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో పాడైపోవడానికి చెడ్డ స్నేహాలకు లోబడి, చెడు వ్యసనాలకు లోబడి కన్న జన్మనిచ్చిన తల్లికి, తండ్రికి, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, తోటి బంధువులకు కూడా దూరమయ్యే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్న నా ప్రియ బిడ్డలందరి కోసం నేను చెప్తున్నా, యేసయ్య నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. తప్పిపోయిన కుమారుడు జీవితాన్ని మనం చూస్తే, ఆ చిన్న కుమారుడు ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని వాడికి బుద్ధి వచ్చి తండ్రి ఇంటి దగ్గరకు రాగానే వాడు బాగు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి చెడు వ్యసనాలు, చెడు సహవాసాలు ఎలా ఉంటాయంటే, ఇది చాలా గొప్పది, ఈ చెడ్డ కార్యం చాలా గొప్పది, ఈ వ్యసనం అనేది చాలా గ్రేట్నెస్ ఇచ్చింది నాకు అని అనుకుంటారు. అది కృంగదీసిద్దని తెలియదు, అది పాడు చేసిద్దని తెలియదు, అది నీ జీవితాన్ని బదనం చేస్తుందని తెలియదు. అంతేకాదు కుటుంబ వ్యవస్థకి దూరం చేస్తుంది, సభ్య సమాజంలో నిలబడలేకుండా చేస్తున్నాయి వ్యసనాలు. ఈరోజు యవనస్తులు ఎంతమంది పాడైపోతున్నారు, తల్లిదండ్రులు ఎంతమంది దుఃఖాక్రాంతులైపోతున్నారు. వాళ్ళందరినీ బాగు చేయడానికి ప్రభువు ఆయన కన్ను దృష్టి మీ మీద ఉంచాడు. ఈరోజు బాగుపడ్డ నువ్వు సిద్ధమైతే బాగు చేయడానికి దేవుడు సిద్ధమైనాడు. బాగుపడ్డ సిద్ధమైన వారు ప్రార్థనాపూర్వకంగా వినాలి మెసేజ్ అనేది. ఈ యొక్క వర్తమానం ఎలా వినాలంటే మన ప్రార్థనాపూర్వకం భక్తి శ్రద్ధలతో వినాలి. బాగు చేయాలంటే, ఒక వ్యక్తిని బాగు చేయాలంటే, ఒక వైద్యుడు బాగు చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి క్రియారూపంగా తన ఫిజికల్గా అంటే శారీరకంగా ఒక డాక్టరు ఒక పేషెంట్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే తన చేతులతో, తన కళ్ళతో, తన చెవులతో, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, చేతులతో స్పర్శ తాకి చూసి పేషెంట్ని బాగు చేస్తాడు. కానీ మనం నమ్ముకున్న దేవుడు అట్లా కాదు, కేవలం ఒక్క మాటతో బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్కుని పంపి, ఆయన వాయిస్ ని పంపి బాగు చేయ దేవుడు మన దేవుడు. బైబిల్ గ్రంథంలో 107వ కీర్తన గ్రంథం 20వ అధ్యాయం అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. మళ్ళీ చదవండి ఒకసారి. ఏం చేశాడట? బాగు చేసే విషయంలో ఈయన తన చేతులని కాదు, కాళ్ళని కాదు, కంటి చూపని కాదు. ఒక వైద్యుడి, లోకములో వైద్యుడు ఏ రీతిలో కళ్ళతో చూసి, చెవులతో విని, చేతులతో తాకి అనేక రకాల టెస్టులు చేసి పేషెంట్ని బాగు చేస్తాడేమో,
కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, ఏ దేవుడైతే నువ్వు నమ్మావు, ఏ దేవుని మీద విశ్వాసం ఉంచావు, ఆ దేవుడు చెప్తున్నాడు కేవలం వాక్కును పంపి బాగు చేశాడు. ఎవరిని బాగు చేశాడు? 19వ వచనం చదువుదాం సార్. కష్టకాలంలో ఉన్న వారిని బాగు చేస్తాడు. ఏమంటే కష్టకాలంలో వారు మొరపెట్టారు అంటే కష్టకాలంలో ఉన్న వారిని బాగు చేస్తాడు, ఆపదలో ఉన్న వారిని బాగు చేస్తాడు. కేవలం బాగు చేసేది వాక్కుతోనే. వాయిస్, ద పవర్ఫుల్ వాయిస్, ద పవర్ఫుల్ వర్డ్. హి సెంట్ టు హిస్ వర్డ్. ద వర్డ్ క్రియేట్ ద మిరాకిల్. ఎప్పుడైతే ఆయన యొక్క తన వాక్కును పంపిస్తాడో ఆ వాక్కు చేసేది ఏంటంటే అద్భుతమైన శక్తిని మనిషిలోనికి ప్రవేశింపచేస్తుంది. ఎప్పుడైతే ఆ వాయిస్ బయటకు వచ్చిందో, ఆ వాక్కు బయటకు వచ్చిందో, ఆ వాక్కు యొక్క శక్తి ప్రభావం ఏ వ్యక్తికి అవసరమైందో, ఏ వ్యక్తికి కావాలి అనుకుంటారో, ఏ వ్యక్తి బాగుపడాలో ఆ వ్యక్తిలోనికి, ఏ వ్యక్తి విశ్వసించి దేవుని ఎదుట నిలబడతారో ఆ వ్యక్తిలోనికి ఆ వాక్కు ప్రవేశించగానే, ఆ వాక్కు ప్రభావం ఆ వ్యక్తిని తాకగానే చనిపోయినోడు కూడా లేచి పరిగెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోయినోడు కూడా లేచి పరిగెడతాడు. లాజరు, నిద్రించుచున్న లాజరు, వీళ్ళందరూ చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా. చనిపోయి 4 రోజులు ఇప్పుడు ఏం చేస్తావు ప్రభు? 4 రోజుల ముందు తను బతికిపోయాడు నా తమ్ముడు, నా అన్న అని అనుకుంటున్నారు వాళ్ళు. కాదు కాదు, దేవుని మహిమ కార్యము బయలుపరచబడు నిమిత్తము ఆయన నిద్రించుచున్నాడు. అందుకే నిద్రించుచున్న లాజరు లేచిరా. వెంటనే ఆశ్చర్యం, అక్కడున్న యూదులందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏం చేస్తాడు ఈయన ఇప్పుడు వచ్చి? 4 రోజులు అవుతుంది. డెడ్ బాడీ 4 రోజులు ఉండే వాసన రాకుండా ఉండిద్దా? 4 రోజులు అవుతుంది, వాసన వస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అనుకుంటున్నారు. కానీ 4 రోజుల తర్వాత కాదు, 40 రోజుల తర్వాత అయినా బ్రతికించగలిగిన శక్తిమంతుడని వాళ్ళు ఎరిగినారు. అప్పుడు కల్లారా చూశారు. కల్లారా చూసి ఫేవరెట్లు ఎక్కువైపోయారు యేసు ప్రభు వారికి. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక అది యూదులు కొందరు సహించలేకపోయారు. అక్కడి నుంచి కుట్ర, భయంకరమైన కుట్రలు ప్రారంభమైనాయి. దేవుడు నీ పక్షాన అద్భుత కార్యాలు చేస్తుంటే నిన్ను చూసి, నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎంతమంది నీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. ఎలా నువ్వు పడిపోవాలా, ఎలా నువ్వు అడుక్కోవాలా, నీకున్న ఎన్ని పోగొట్టుకుని ఎలా నువ్వు దేహి అనాలా అని ఎప్పుడు నీ నోటు నుంచి ఆ స్వరం వచ్చిద్దా ఎదురు చూస్తాడు సాతానుడు. కానీ బాగు చేయాలనుకున్న దేవుడు నీ పక్షాన ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమి చేయలేరు. నేను కనీసం నేను తాకను కూడా తాకలేరు బిడ్డలారా. చూడండి, ఇక్కడ కష్టంలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు, బాధల్లో ఉన్నారు ప్రజలు, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. బట్ ఆయన ఏం చేశాడు? వాళ్ళ కోసం మనుషులను పంపలా, ఆయనకు వాళ్ళ కోసం ఈయన స్వయంగా వెళ్ళలా. ఏం పంపించాడంట? వాక్కు పంపించాడు. నువ్వు కూడా మాట పంపించేసారి ఎవరికన్నా, ఎందుకంటే నీ ప్రార్థన బల శక్తివంతమైంది కదా. ఒక మాట పంపించి చూద్దాం. ప్రియులారా, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. నేను హాస్యాస్పదంగా మాట్లాడలా. మీరు ప్రార్థనా పూర్వకమైన శక్తిమంతులైతే, దైవికమైన అభిషేకంతో నింపబడిన వ్యక్తులైతే, ఓ ఏలియా వలె, ఎలీషా వలె మాట పంపగానే అక్కడ అద్భుతం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు ప్రేమతో నీతి వృక్షాలు అని పిలిచాడు మనల్ని. మనకు ఒక పేరుంది, దేవుడు పెట్టుకున్న పేర్లున్నాయి మనకు కూడా. ఒలీవ మొక్క అనే ఒక పేరుంది, నీతి వృక్షము అనే ఒక పేరుంది. ఈ వృక్షాలు అభివృద్ధి చెందటానికి ఏం కావాలో తెలుసా? ఆత్మ అభిషేకం అనే జీవ జలము మనకు కావాలి. అది పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు నిరంతరము ప్రార్థన జీవితం. ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, ఆత్మాభిషేకం లేకుండా నీ నోటి మాట ఫలించదు. యేసు ప్రభువు వారు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, వీళ్ళ బాధలు పోవునుగా కానీ ఒక పెద్ద గిఫ్ట్ వాయిస్ రూపంలో పంపించాడు.
స్వరం రూపంలో పంపించాడు, మాట రూపంలో పంపించాడు. వెంటనే వాళ్ళందరూ బాగుపడిపోయారు. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట నీ ఇంట ఉండును గాక, నీ ఒంటిలో ఉండును గాక, నీ హృదయములో ఉండును గాక, నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో, నీ వ్యవసాయములో ఆయన వాక్కు అలా నీ మీద నిలబడి ఉండు గాక, నీ ప్రక్కనే ఉండును గాక. ఎందుకంటే ఆయన వాక్ ఏం చేసిందంటే ఒక క్రియేషన్, ఒక అద్భుతాన్ని సృష్టించింది. దేవుని వాక్కు అద్భుతాన్ని సృష్టించింది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఓ శతాధిపతి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తాడు. కపెర్నహూమునకు వచ్చినప్పుడు, కపెర్నహూము ఇస్ ద కంఫర్టబుల్ సిటీ. కపెర్నహూము అంటే ద కంఫర్టబుల్ సిటీ అని అర్థం, అనుకూలమైన ప్రదేశం. దేనికి? కపెర్నహూములో బహు అద్భుతాలు చేశాడు యేసు ప్రభు వారు. రెగ్యులర్ గా నిరంతరము కూడా కపెర్నహూమునకు వెళ్తూ ఉండేవాడు, ఆ ప్రాంతానికి వెళ్తూ ఉండే. ఎందుకంటే అనేక మంది ఉన్నారు అక్కడ. పేతురయ్యే ఇల్లు కూడా అక్కడే ఉంది. తన శిష్యుడు పేతురు ఉన్నాడు కదా, ఆయన ఇల్లు అక్కడే ఉంది. చాలా మంది జనము కూడా ఎక్కువగా అద్భుతాలు అక్కడ ఆ ప్రాంతంలోనే జరిగాయి. అందుకే బైబిల్ పండితులు దాన్ని అనుకూలమైన ప్రదేశము. యేసు ప్రభు అద్భుతాలు చేసిన ప్రదేశంలో ఎక్కువ ఎక్కడంటే కపెర్నహూములో. ఈ కపెర్నహూములోనికి రాగానే శతాధిపతి వచ్చాడు. 8వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, మత్తయి సువార్త 5వ వచనము 13 వచనాల వరకు ఈయన గురించి రాయబడి ఉన్నాయి. ఆయన కపెర్నహూములోనికి రాగా ప్రవేశించినప్పుడు శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న ఒక మాట చూడండి. ఏమండి? ద కమాండర్ సుమారు ఒక 50 మందికి, ఆ రోజుల్లో ఒక 50 మందికి. ఇప్పుడు మనకి ఏపీఎస్పీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్. ఆ బెటాలియన్ మొత్తానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆయన శతాధిపతి అంటారు. ఆ కమాండర్ వచ్చి మాట్లాడుతున్నాడు, ప్రభువా, ఎవరంట పక్షవాయువుతో బాధపడుతుంది? నా దాసుడు, నా దగ్గర పనిచేసేవాడు, మై సర్వెంట్, హీ సిక్డ్. ఆయన బలహీనమైపోయాడు, చాలా బాధపడుతున్నాడు. ఏంటంటే ఆయనకున్న రోగం ఏంటంటే పక్షవాతం, కాళ్ళు చేతులు పడిపోయాయి. బలంగా పనిచేసేవాడు బలహీనుడైపోయాడు. బలంగా పనిచేసేవాడు, నాకు నమ్మకంగా పనిచేసేవాడు, పరిచారకుడు ఉండవలసిన వాడు బలహీనమైపోయాడు. ఎందుకు అతని గురించి ఒక ప్రత్యేకత అంటే, ప్రభువా, అతను బాగా నమ్మకస్తుడు. నాకు ఎంత నమ్మకస్తుడు అంటే నా బిడ్డల కంటే ఎక్కువ, అంటే నా బిడ్డల వలే, అసలు నా బిడ్డలు కూడా చూడలేవు నన్ను. అంత నమ్మకమైన దాసుడయ్యా. ఆ దాసుడిని చూసి నేను బాధపడుతున్నాను అని ఒక కమాండరే ఒక పనివాడి కోసం వచ్చాడంటే ఆయన దగ్గర ఎంత మంచితనం ఉందో జ్ఞాపం తీసుకోండి. కమాండర్ రేంజ్లో, శతాధిపతి రేంజ్లో మనంగానే ఉంటే, ఒకడు రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును అనే పరిస్థితిలో పరిచారకులు ఉంటే, అంత ధనం మన దగ్గర ఉంటే, అంత అధికారం మన దగ్గర ఉంటే మనం ఎలా ఉంటాం? ఆ ప్రభువుని తీసుకొని రండే అంటాం, పని వాళ్ళని పంపించే అవసరం అయితే. అంటావా లేదా? కానీ ఈయన అలా కాదు. ఈయన ప్రభు దగ్గరికి ఎదుర్కొన్నాడు, పోయాడు, పోయి బతిమలాడుతున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల ఎక్కువగా అంటే ఆయన బాధ నేను చూడలేకపోతున్నా. ప్రియులరా, నీ స్నేహితులు, సన్నిహితులు, నీ బంధువులు, నీకు జన్మనిచ్చిన తల్లి, తండ్రు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలో బాధపడుతుంటే చూస్తూ కూడా ఉంటున్నావా? ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నావా? దేవుని దగ్గరికి రా, వారి పక్షాన మొరపెట్టడం ప్రారంభించు. మీరు అనుకోవచ్చు, అయ్యా ఎవరికో బాగా పోతే నేను దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు మొరపెట్టాలా? ఆ శతాధిపతి కంటే ఆయన దగ్గర పనివాడు కాబట్టి మొరపెట్టి నేను ఎందుకు మొరపెడతా అనుకోవచ్చు. దానివల్ల దేవుని దగ్గర ఎంత క్రెడిట్ సంపాదించుకుంటావు తెలుసా?
ఎంత అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావో తెలుసా? పద నేను వస్తా బాగు చేస్తానంటే శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నాకెంత మాత్రం అర్హత లేదు, పద నేను వస్తా, స్వస్థపరుస్తా పదయా అన్నాడు. ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చటానికి రావడానికి నేను అర్హుడను. ఎవరంటేనా? ఎవరంటేనా? శతాధిపతి. ఎవరంటేనా? ధనవంతుడు. ఎవరంటేనా? తను అనేక మంది పనివారులతో ఉన్న ఒక వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. పనులు ఉన్నారు అంటే, పనులు అంటే అన్ని పనులు, వంట చేసేవాళ్ళు వంట చేస్తారు, ఇల్లు తుడిచేవాళ్ళు ఇల్లు తుడుతారు, అన్ని రకరకాల పని వాళ్ళు. ఒకటి రమ్మంటే వచ్చును, ఒకటి పొమ్మంటే పోవును. కానీ ఆయన అన్న ఒక మాట, అద్భుతమైన మాట ఏం తెలుసా? ప్రభా నాకు ఒకటి రమ్మంటే వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును, కానీ నేను దేవునికి లోబడిన వాడును, నీ మాటకు లోబడిన వాడును. అందుకే ఒక్క మాట నువ్వు చెప్తే చాలు. ఇక్కడ నువ్వు మాట రిలీజ్ అయితే నీ గొంతులో నుంచి నీ మాట ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చిందో వెంటనే అక్కడ నా దాసుని స్వస్థపడతాయి. ఎవరడినా మాట మాట మాత్రం సెలవిస్తే చాలు, వాడు బాగుపడిపోతాడు. అక్కడ నీ అక్కో, నీ తమ్ముడో, నీ చెల్లో, నీ తల్లో, నీ అత్తో, నీ మామో, నీ తండ్రో, నీ అనుకున్న వాళ్ళు ఎవరైతే బలహీనం ఉన్నారో దైవజనుడి దగ్గర నువ్వు మాట్లాడవలసిన మాట ఏంటి తెలుసా? ఒక్క మాట, అభిషేకం కలిగిన సేవకుడి దగ్గర దేవుని సన్నిధిలో నువ్వు అడగాల్సిన ఒక్క మాట సెలవిస్తే చాలు. ఏలియా ఒక్క మాట సెలవిచ్చాడు, ఎలీషా ఒక్క మాట సెలవిచ్చాడు, నినివే పట్టణం బాగు చేయడానికి యోనా ఒక్క మాట, ఎహెజ్కేలు ఒక్క మాట, ఇర్మియా ఒక్క మాట. ఆ ఒక్క మాట చరిత్రను సృష్టించేది. ఆ ఒక్క వాయిస్, ఆ వాకే చరిత్రను సృష్టించింది. ఆ వాకే మన జీవితాలను బాగు చేసింది. పాడైపోయిన బ్రతుకులను బాగు చేసేది ఆ ఒక్క మాటే. ఆ మాట వినటానికి ఆదివారం సెలవు, వచ్చే ఆదివారం వెళ్ళాలి. అది ఖాళీ అయితే ఎందుకు? బంధువులు వచ్చారు కదా, పాపం బంధువులకు అయ్యి వండి పెట్టాలి కదా. ఇప్పుడు బాబు బంధువులకు అయ్యి వండి పెట్టినానా, కానీ వాటికంటే ముందు ఆత్మీయ ఆహారం పెట్టు. వాళ్ళు బలపడతారు, బాగుపడతారు. వాళ్ళు నిజంగా నీ బంధువును, నీ స్నేహితుడును, నీకు ఆత్మీయులు అనుకున్న వారిని బాగు చేయాలంటే దేవుని మాట వినిపించు. వాళ్ళకి బాగుపడిపోతారు వాళ్ళు. ఈ సృష్టిని దేవుడు ఒక మాటతో బాగు చేశాడు. వెలుగు కలుగుగాక, వెలుగైపోయింది. ఆకాశము భూమి వేరైపోయింది. అందులో సకల జీవరాశులు, సకల వృక్షాలు మొలువును గాక, మొలిచాయి. నక్షత్రాలు కలుగాక. ఏ విధంగా? చేతులతో చేశాడా? చేతులతో తాకి చేశాడా? దేనితో చేశాడు ఆయన? మాటతో. ఎలా చేశాడు? బాగుగా, అందముగా. నీ బ్రతుకును అందంగా మార్చాలంటే ఆయన మాట కావాలి నీకు. నీ బ్రతుకు బాగుపడాలంటే ఆయన మాట కావాలి నీకు. ఆయన మాటకి ఎందుకు దూరం అవుతున్నావు? నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మంచి వస్త్రాలు ఉండొచ్చు, నగలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఏదైనా కానీ పెద్ద పెద్ద కార్లు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు. అఫ్ కోర్స్ దేవుని మాట నీ ఇంట, నీ నోట, నీ హృదయములో లేకపోతే నువ్వు చెడిపోయిన దానవే, చెడిపోయిన వాడవే. దేవుని మాట మనలో ఉంటే మనం బాగుపడతాం. దేవుని మాట మనతో ఉంటే మనం బాగుపడతాం. మనలో ఏంటి, మనతో ఏంటి? రెండు వ్యత్యాసాలు చెప్తున్నా. మనతో ఉంటే అంటే అర్థం ఏంటి? వాక్కు ఏంది? మన దేవుడు బైబిల్ గ్రంథం ఇచ్చాడు, దైవజనులు ఇచ్చాడు. దైవజనుడి నోటి నుంచి, దైవజనుడు అనబడిన వ్యక్తి నోటి నుంచి ఏమొస్తాయంటే దైవికమైన మాటలే వస్తాయి. ద బ్లెస్సింగ్ వర్డ్స్ పక్కనే ఉండాల. అదేవిధంగా నీ పర్సనల్గా ఉంటే ఎలా ఉండాలి తెలుసా? ఆ మాటలు ఎత్తిపడుతూ ప్రార్థన చేయాలి. దేవుడు నీతో ఉంటాడు, ఆయన మాట నీతో ఉండింది. దైవజనుడి ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడతాడో, దైవజనుడు నోటి నుంచి ఏదైతే మాట్లాడతాడో ఆ మాట నీ హృదయంలో భద్రపరచుకో.
అది ఆశీర్వాదకరంగా మారింది, అద్భుతంగా మారింది, జీవితాన్ని అద్భుతంగా బాగు చేస్తుంది. అద్భుతంగా దేవుడు సుందరంగా ఈ యొక్క సృష్టిని సృజించిన దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని బాగు చేయడా? బాగు చేస్తాడు కదా. దానికి ఏం కావాలి తెలుసా? అర్హత, విశ్వాసం. ఇక్కడ శతాధిపతి ఏంటో తెలుసా? అయ్యా పద పద నీ దాసుని బాగు చేస్తా అంటే ఏమన్నా తెలుసా? వద్దు, నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, నేను పాపినయ్యా, నేను పరిశుద్ధుడిని కాదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, నేను అపరిశుద్ధుడను. నువ్వు నా ఇంట్లో పాదం పెడతావు, నాకు అర్హత లేదు నాన్న. అయితే ఒక్క మాట, ఏంటంట? ఒక్క మాట సెలవిస్తే చాలు. నీ మాట ఇచ్చావా, నా దాసుడు స్వస్థపడతాడు. 13వ వచనం చూడండి ఒకసారి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించినట్లు లేక నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక లేక అవును గాక చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆ గడియలోనే, ఏ గడియ? ఈయన చెప్పిన 1 గంట కాదు, 1 గంట చెప్పాడా? 1 గంటకే వెంటనే, విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్ కానీ మినిట్స్ కానీ డిఫరెంట్ లేదు. కరెక్ట్ గా సెకండ్ ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు 1 గంట మీద ఉందా? 1 గంటకి బాగుపడ్డాడు. 1 సెకండ్ 1 మినిట్ అటు ఇటు కాలే. ఎప్పుడైతే బయటకు వచ్చిన మరుక్షణం లేచి నిలబడ్డాడు. చెప్పండి కూడా దేవుడు. బలహీనమైన వాడినే, లేవలేను అని బాధపడుతున్న వాడినే బాగు చేసింది దేవుని యొక్క వాక్కు. నిన్ను బాగు చేయట్లేదు కదా, నువ్వు బాగుపడలేకపోతున్నావు కదా. కారణం ఏంటో తెలుసా? శతాధిపతి ఏం చేశాడు, అది నువ్వు చేయలేకపోతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మొరపెట్టారో శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఆ విధంగా నువ్వు మొరపెట్టలేకపోతున్నావు. ఒకటి, శతాధిపతిలో విశ్వాసం ఉన్నది, శతాధిపతిలో పశ్చాత్తాపం ఉన్నది. చెప్పమంటారా ఎలానో? యేసు ప్రభువు వారు నేను బాగు చేస్తా పద అనగానే వెంటనే ఆయన అన్నమాట, నీవు నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత, ఎందుకంటే నేను పాపిని. ఒప్పుకున్నాడు లేదా? అంటే పాపిని, పశ్చాత్తాపం ఉన్నది ఆయనలో. అయితే ప్రభువా ఒకటి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు. అంటే ఏముంది తెలుసు? అక్కడ విశ్వాసం ఉంది. అక్కడ అంటున్నాడు 12లోను 11లోను అంటాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎప్పుడు ఎన్నడూ చూడనే. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. ఆ మాట ఎప్పుడైతే మాట మాత్రం సెలవు అన్నాడు, వెంట వచ్చిన వారి వైపు చూశాడు, చూసి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల్లో ఎవ్వరికైనా ఇంత విశ్వాసం ఉండుట నేను. ఏంటండి గొప్ప కార్యం? ఇశ్రాయేలు మనం చదువుకున్న కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం 19వ వచనంలో ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. కష్టకాలంలో వాళ్ళు మొరపెట్టారు, బాధలను విడిపించాడు, ఆయన వాక్కును పంపాడు, బాగు చేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఎవరైతే కష్టకాలంలో మొరపెట్టారు, ఎవరైతే అంగలార్చారో ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇంత విశ్వాసం నేను చూడలా. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించటానికి మనం ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నామకార్థ క్రైస్తవుడా అన్యుడా లేదులే. గతకాలంలో విగ్రహారాధన చేసి ఉండొచ్చు, దేవుడు ఎవరో తెలియక బ్రతికుండొచ్చు. కానీ దేవుడు ఎవరో తెలిసిన తర్వాత నిజమైన క్రైస్తవ జీవితంలోనికి అడుగు పెట్టాలి అని పశ్చాత్తాప హృదయంతో శతాధిపతి వలె అడుగు పెట్టి విశ్వసిస్తే దేవుడు బాగు చేస్తాడు జీవితాన్ని. దాసుడు బలహీనమైపోయాడు. ఎంతమందికి ఎన్ని వైద్యాలు చేయించినా నయంకర, నీ మాట నయం చేస్తుంది, నీ మాట బాగు చేస్తుంది, నేను నమ్మొచ్చానయ్యా, మాట మాత్రం సెలవయ్యా, దాసుడు బాగుపడిపోతాడు. దిగజారిపోయిన పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మనం కోరుకుంటాం. తప్పిపోయిన కుమారుడు దారిపోయిన ఆ పరిస్థితిని గమనించి మరలా ఒక్కసారి తండ్రి నన్ను క్షమించు,
పాటలో కూడా ఉంది కదా, తండ్రి నీ తోడు లేక మూడునైతిని, నీ తోడు దొరిక చిగురించితిని, నీ తోడు దొరిక నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, కన్న తండ్రి నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమే, మన ప్రాణప్రియుడైన తండ్రిని మనం వేడుకుంటే మూడు వారిపోయిన మన జీవితాన్ని బాగు చేస్తాడు. అందవిహీనమైపోయిన బ్రతుకులు, చూడటానికి కూడా అసహ్యమైన బ్రతుకులు కూడా చక్కపరచి సరిదిద్ది ఆ జీవితాలు బాగు చేసి నిలబెట్టే దేవుడు. శతాధిపతి ప్రతిమలాడుతున్నాడు, నేనైతే పాపినయ్యా, నా ఇంట్లోనికి నువ్వు రావడానికి నాకైతే అర్హత లేదు, కానీ ఒక్కటి మాత్రం అడుగుతున్నా, నిన్ను ఒక్క మాట సెలవయ్యా, నీ మాట అంగీకరించాను బాగు చేయడానికి, ఒక్క మాట ఆర్డర్ పాస్ చేయించాలి నాకు, నీ ఆర్డర్ పాస్ అయితే చాలు. బలహీనమైన ఆ పాదాలు లేచి నిలబడతాయి, బలహీనమైన ఆ చేతులు బలమైన చేతులుగా దృఢమైన చేతులుగా నిలబడతాయి, శక్తివంతమైన చేతులుగా నిలబడతాయి. బలహీనమైన శక్తిహీనమైన వ్యక్తి శక్తివంతమైన వ్యక్తిగా మార్చివేయబడతాడు. ఒక్క మాటతో ఆయన జీవితాన్ని బాగు చేయగలవయ్యా. ఒక్క మాట ఆర్డర్, వాయిస్ రూపంలో నీ ఆర్డర్ పాస్ చేయి చాలు, యాక్సెప్టెడ్ అన్నట్టు. వెంటనే దేవుడు ఆర్డర్ ఇచ్చాడని తెలుసా, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు జరుగును గాక. యేసునందు ఎంతమంది విశ్వాసం ఉంచి ఈ వాక్యాన్ని అంగీకరించారో, ఈ వాక్యాన్ని నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని బాగు చేయవాడు, యేసుక్రీస్తు మాత్రమే నా బ్రతుకును బాగు చేయవాడు, అస్తవ్యస్తమైన నా వ్యాపారాన్ని, చితికిపోయిన నా కుటుంబాన్ని చక్కదిద్దేవాడు యేసు మాత్రమే అని నమ్మి విశ్వసించి దేవుని వైపు చూస్తే ఆశగా ఏ నేత్రాలు అయితే చూస్తూ ఉంటాయో వారిని దేవుడు బాగు చేస్తాడు, వారి కుటుంబాలు బాగు చేస్తాడు, వాళ్ళ ఉద్యోగాలు బాగు చేస్తాడు. పోగొట్టుకున్నావు, సస్పెండ్ అయిపోయా ఉద్యోగం వచ్చి, కానీ సస్పెన్షన్ ఎత్తివేస్తాడు దేవుడు. వ్యాపారం అంతా కొలాప్స్ అయిపోయింది, వ్యాపారం లేదు ఇప్పుడు, ఒకప్పుడు కలకల్లాడుతున్న కుటుంబం లేదు. బట్ ఈ రోజు మరలా దేవుణ్ణి అంగీకరిస్తే నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ పిల్లలు, నీ భవిష్యత్తుని బాగు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. బాగు చేసుకోవడానికి నువ్వు సిద్ధమైతే శతాధిపతి పశ్చాత్తాపడ్డాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని పాపాన్ని తగ్గింపు కలిగిన జీవితంలోనికి రా. నేను శతాధిపతిని కదా, ఒకడు పొమ్మంటే పోను, ఒకడు రమ్మంటే రాను, అనేక మంది పనివాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది, అంతా ఉంది నా దగ్గర. కానీ ఏమిలే తెలుసా, విధేయత లేదు. ఏమిలే తెలుసా, విశ్వాసం లేదు. గమనించాడు, విశ్వసించడం ప్రారంభించాడు. ఇవన్నీ పక్కన పెట్టేశాడు ఆయన. నీ జీవితంలో నువ్వు కూడా నీకున్నవన్నీ పక్కన పెట్టేసాయి. నీకున్నవన్నీ కూడా పక్కన పెట్టి దేవుడు మాత్రమే నాకు కావాలి, దేవుడి వైపు మాత్రమే నువ్వు చూస్తే నీ బ్రతుకుని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ భర్తను బాగు చేస్తాడు, నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ భార్యనే బాగు చేస్తాడు. బాగు చేసేవాడు మన ఇంట్లో ఉన్నాడు. ఈరోజు వాక్యం ద్వారా వచ్చి ఉన్నాడు, వాక్యం ద్వారా వింటున్న వాక్యం ద్వారా దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు నేను విశ్వాసం ఉంచాను, ప్రభువా ఈ మాట నా కోసమే చెప్పావు, నన్ను కూడా బాగు చేయవా అని మోకరించండి. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి అందరూ. మీరు కూడా మోకరించండి. ప్రభువా నా జీవితం ఎలా అయిపోయింది నీకు తెలుసు కదా. ఆ అయిపోయిన పాడైన ఆ జీవితాన్ని, పాడైపోయిన ఆ ఉద్యోగాన్ని, పాడైపోయిన వ్యవసాయాన్ని, పాడైపోయిన ఆత్మీయ స్థితిని
పాడైపోయిన ఆరోగ్య స్థితిని గురించి దేవునికి తెలియపరుస్తూ పశ్చాత్తాప హృదయంతో లోబడుతూ ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. క్షమించండి, నాకు ఆస్తి ఉందని, అందం ఉందని, అయా పొగరు, గర్వం, అహంకారం, ఈర్ష, ఎదుటి వారిని ప్రేమించలేని మనస్తత్వం, అసూయ, ఇలాంటన్నిటినీ నాలోంచి తీసివేయండి. నాలో ప్రేమ కలుగు చేయి, నాలో సాత్వికాన్ని కలుగు చేయి, నాలో సమాధానాన్ని కలుగు చేయి, నాలో లోబడే మనస్సును కలుగు చేయి, నాలో తగ్గింపు కలిగిన హృదయాన్ని కలుగు చేయి. విశ్వాసాన్ని బలాభివృద్ధిలోనికి తీసుకెళ్ళండి, విశ్వాసాన్ని బలపరచండి. ఆ బలపరిచిన విశ్వాసం అభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళి ఒక్క మాటను సెలవిచ్చావు నేను నమ్ముతున్నాను. ఈరోజే బిడ్డలు లేరని బాధపడుతున్నాను, నాకు బిడ్డలు కలుగును గాక. ఏ చెల్లైతే ఆశపడుతుందో ఆ గర్భాన్ని మీరు తెరవండి. ఏ తమ్ముడైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో నిశ్చయముగా ఉద్యోగం వచ్చును గాక. వివాహం జరగట్లేదని బాధపడుతున్నారు, వివాహము జరుగును గాక. పంట పొలాలు ఈ సంవత్సరం సమృద్ధిగా పండును గాక. వ్యాపారాలు వృద్ధి చెందును గాక. దేశ భవిష్యత్తు నూతన పరచబడును గాక. అధికారులు, అధిపతులు, పాలకుల హృదయాలు మార్చబడును గాక. గృహాల్లో సమాధానం, శాంతి వర్ధిల్లును గాక. ఈ వాక్యమందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబం నిరంతరం నిత్యం ప్రవర్ధమానముగా ఆశీర్వాదకరమైన అడుగులు వేయుదురు గాక. ఆశీర్వాదకరమైన మనోహరమైన ఆ స్థలములో బిడ్డలు ఉంచబడుదురు గాక. తేజో సంబంధమైన పనులు చేయాలని ఆతృత పడుతున్న ప్రతి బిడ్డకు దేవుని కృప కలిగిన హస్తం తోడుగా ఉండి నడిపించుగాక. మహాగణుడా, నిశ్చయముగా మా బ్రతుకును మార్చువాడము, నిశ్చయముగా మా బాధలను అయా ఎరిగి మమ్మల్ని బాగు చేయవాడవా. నిశ్చయముగా మమ్మల్ని బాగు చేసి నీ సాక్షి నిలబెట్టుకున్నాను. యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దయచేసి ఈ వాక్యాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. బాగుపడాలని ఆశపడేవారు నిశ్చయముగా అది మిమ్మల్ని బట్టి, మీరు వాక్యాన్ని పంపటం బట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, మాతో కలిసి పాలి భాగస్వాములు. గాడ్ బ్లెస్ యు ఆల్.